ఇప్పుడు పట్టయ్యకి ఒక సంతోషం, ఒక దుఃఖం మరొకటి కలిగిందనుకోండి పట్టయ్యకి. అవును. ఇది నాకు కలగలేదు అని పట్టయ్యతో పాటు ఉండేవాడు అనుకుంటాడా? లేదా క్షణకాలమైనా గానీ బాధపడతాడా? అసలు వాడికి ఏమి ఉండదు. ఇదంతా స్క్రిప్ట్ మీద జరిగేది. స్క్రీన్‌లో ఏదుంటే అది జరుగుతుండేది. తత్కాలంలో పట్టే ఏదుంటే అది ఏదైనా రావచ్చు అనుభవానికి. అనుభవించేవాడు ఉంటే కదా అనుభవింపబడేది ఉంటుంది. ఇది అనుభవింపబడేదని సదా ఉంటుంది. సుఖమైన దుఃఖమైన అనుభవించే నేనుంటే అనుభవింపబడేది ఉంటుందని తెలుస్తుంది. అనుభవించే నేను అనుభవింపబడేది, ఇది అనుభవింపబడుతుంది సుఖం కానీ దుఃఖం కానీ అనే ఎరుక సహజ లక్షణంగా ఉంటుంది. ఎవరికి? వాడినే మనం జ్ఞానం అంటున్నాం, లేక గురువు అంటున్నాం అండి. గురువు అర్థమైతే గురువే ఉంటుందండి. గురువు అర్థం కాకపోతే గురువు శిష్యుడు ఇద్దరు ఉంటారండి. ఇద్దరు ఉన్నారంటే శిష్యుడికి గురువు ఇంకా అర్థం కాలేదు, అనుభవానికి రాలేదని అర్థం. కానీ గురువు అర్థమై అనుభవానికి వస్తే అక్కడ గురువే ఉంటుంది. శిష్యుడు ఉండడం అంటే ఉన్నట్లు ఉన్నదిగా ఉంటుంది, వ్యవహారానికి ఉంటుంది. ఇప్పుడు మీరు మీ నుంచి ఒక అడుగు ఎడంగా ఉన్నారండి. ఇప్పుడు ఎడంగా ఉండడం ఏంటి? ఎడంగా ఉండడం అనేది పట్టకి సంబంధించింది కానే కాదు. ఎడంగా ఉండడం అనేది నాకు కానీ మీకు కానీ ఎవరికైనా సహజ లక్షణంగా ఉంది. మీరు కూడా ఎడంగానే ఉండే మాట్లాడుతున్నారు. ఎడమనేది సహజ లక్షణంగా మీరు పొందేది కాదు, పోగొట్టుకునేది కాదు. ఎడంగా లేనని అనుకుంటున్నారు. కారణం ఏమంటే ఇది మాత్రమే సత్యం అనుకున్నారు కాబట్టి. మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఒక అడుగు ఎడంగా ఉండి చూస్తే అవును సకలము, సకలానికి ఎడంగా ఉన్నట్టేగా. అంటే మీరు వచ్చిన తర్వాత వచ్చిందే కదా సకలము. మీరు లేకపోతే సకలం ఉండదు. మీరు ఉండాలి. మీరు కూడా దృష్టి పెట్టాలి. ద్రష్ట, దృష్టి, దృశ్యము మూడు ఉంటాయి. ద్రష్ట ఉంటుంది, దృష్టి ఉంటుంది, దృశ్యము ఉంటుంది. ద్రష్ట యొక్క దృష్టి పడి దృశ్యం ఏర్పడుతుంది అంటున్నారు గురువాక్యం. అంటే ద్రష్టే దృష్టి పడి దృశ్యం ఏర్పడుతుంది కాబట్టి ఇది ఇప్పుడు మనం దృశ్యంలో ఉండి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు వాడు ద్రష్ట అవుతాడు కాబట్టి వాడే లెక్కకు వస్తాడు. ఇది కాదని చెప్పాలి, లేకపోతే వ్యవహారం కుదరదు. వాడు నేనే అయినప్పటికీ నేనని చెప్పడం వీలు పడదు. ఎందుకు వీలు పడదంటే నేననేది స్వానుభవం అయినప్పటికీ ప్రకటనకు వచ్చేసరికి పట్టి వచ్చేస్తాడు ఫ్రేమ్లోకి. కాబట్టి వాడని సంబోధిస్తాం. తనకు తాను ఒక్క అడుగు ఎడంగా ఉన్నవాడి పేరు సాక్షి కదండి. వాడే నేను. వాడి యొక్క సంకల్పమే పట్టయ్య. పట్టయ్య అనే మొదటి సంకల్పం వచ్చిన తర్వాత ఉన్న సంకల్పాలని దీన్ని బేస్ చేసుకుని వస్తుంది. కాబట్టి ఇదంతా పట్టయ్య వచ్చిన తర్వాత వచ్చిందే లెక్క వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు ఒక్క అడుగు ఎడంగా ఉంటే పట్టయ్యని చూచేవాడుగా ఉండని. పట్టయ్యని చూచేవాడుగా ఉండడం అనేది సహజ లక్షణమై ఉంటుంది, అదే చూస్తుంది. పట్టయ్య మాత్రం కాదు. ఇక్కడ పట్టయ్యగా ఉన్నప్పుడు పట్టయ్యకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అంటే మీరు మీ వైపు నుంచి చూసుకుంటే మీరు సత్యంగా ఉన్నప్పుడు సత్యానికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, సత్యం చూడబడేదని గుర్తిస్తే చాలు. గుర్తించిన క్షణంలో మీరు చూచేవారుగానే ఉంటారు. ఇది చూడబడేదని ఉంటుంది, మరిస్తే సత్యంగా ఉంటారు. ఆ జ్ఞప్తికి వచ్చిన క్షణంలో మీరు జ్ఞప్తే మీరైపోతారు. ఇది తత్కాలిక సత్యం అవుతుంది, చూడబడేది అవుతుంది. మీరు ఎన్నో ప్రశ్నలు వేసిన తర్వాత మీరు ఈ స్థితికి వచ్చారండి. సరే అడగండి. అంతే, అడగండి. స్వతహాగా ముందుగానే మీరు ఈ స్థితిలో ఉన్నారని తర్వాత ఇది సహజ లక్షణము, ఇది టెంపరీ అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఇది పట్టయ్య నిజమనుకునే కదా మోక్షం పొందాలేదని పట్టయ్య ప్రయత్నం చేశాడు కదా. ఇప్పుడు ఉంటాడు పట్టయ్య, కానీ పట్టయ్యగా ఉండడం వీలుపడదు. వాడిలో భాగంగా ఉంటాడు పట్టయ్య. పట్టయ్యకి విడిగా ఉనికి ఉండదు అనమాట అండి. పట్టయ్యకి అనేది ప్రత్యేకమైన ఉనికి ఉండదు. అంటే మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు ఆ సత్యంలో మీరు నిత్యం ఉండగలుగుతున్నారు. మీరు తెలుసుకున్నారని చెప్పడం కాదు, కానీ అది ఈ తెలుసుకునేవాడు ఆగిపోయాడని చెప్పచ్చు.
మీరు తెలుసుకున్నారని మీరు అడిగారంటే పట్టే తెలుసుకున్నారని మీ లెక్క. కానీ తెలుసుకునేవాడు ఆగిపోతాడండి. ఏదో సమయం వస్తుంది ఆగిపోవడం. ఆగిపోయాడు. ఆగిపోతే అదే ఉంటుంది. కానీ ఇంకా అది ఇది ఆగిపోతే అదే ఉంటుంది. ఇంకా అది తెలుసుకునే వాళ్ళు ఉంటారు కదండి. అట్లాగే ఒకసారి మీరు మీ స్వానుభవానికి వచ్చేస్తే తెలియని వాడు అంటే ఎవరు ఉండరు. ఆ స్వానుభవానికి రావడానికి మీరు కొంత ప్రయాణం చేశారు. మీరు చేసిన తర్వాత కదా మీకు వచ్చింది అది. ఇది ముక్తి మోక్షం అనేది ఏ ఇద్దరికి సంబంధించిన విషయంగా లేదు. తాను తనకు సంబంధించినటువంటి దేవుడో గురువో ఆత్మ ఏదో ఒకటి, తాను తన ఆత్మ, తాను తన దేవుడు, ఇట్లా ఇద్దరికి సంబంధించిన విషయం. మూడో వాడికి అవకాశం ఉండదు. తానెవరో తనకు తెలిస్తే, నేను పట్టయ్యా కాదా అనేది తెలిస్తే పట్టయ్య మేనేజ్ అయిపోతుంది. పట్టయ్యని చూసేది ఏదైతుందో అది ఉంటుంది. అది అదిగానే ఉంటుంది, పట్టయ్యగానే ఉంటుంది, పట్టయ్యతో పాటు సకలంగానే ఉంటుంది. అప్పుడు పట్టయ్య ఏమైపోతాడంటే తెలియకుండానే అందులో భాగం అయిపోతాడు. విడివడి ఉండడం వీలు పడదు అనమాట అండి. కానీ ఆ తెలియనంత వరకు పట్టయ్యకి వండుకుంది కాబట్టి పట్టయ్య సాధన చేసి జపము, ధ్యానము, అనుష్ఠానము, విచారణ ఇత్యాదులన్నీ చేసి పొందాలనేది ఉంటుంది సంకల్పము. అది సంకల్పం యొక్క బలీయత పెరిగిన తర్వాత ఏదో ఒక సమయంలో అది పడిపోతుంది. అదే ఉంటుంది. అదే అసలు దానికి ఏ పేరైనా పెట్టచ్చు. ఇది మాత్రం కాదని చెప్తే సరిపోతుంది. ఇక్కడ మాటకొచ్చి చెప్పుకోవాలంటే ఇది కాదని చెప్పాలి. ఇప్పుడు మీరు నాకు మాట్లాడుతున్నారు కదా, ఇది ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడడం అనేది జరుగుతుంది, అలాగే మీరు వినడం అనేది కూడా జరుగుతుంది. ఏకకాలంలో ఇద్దరు ఉండి మాట్లాడుకున్నట్టు కనిపించినా మీరుగా ఉంటే, అంటే స్వానుభవంగా ఉంటే మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది అనేది జ్ఞప్తిగా ఉంటుంది. మాట్లాడుతున్నాను అని రాదు, మాట్లాడడం అనేది వినడం అనేది జరుగుతుంది. అలాగే మీరు వింటున్నారు, నేను వింటున్నాను, మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను. ఇంటికి మాట్లాడేది ఎవరు అనేది మీకు స్వానుభవానికి వస్తే అది మీరే, సాక్షిగా ఉన్న మీరే. మాట్లాడుతున్న వారిగానే ఉన్నారు, మాట్లాడని వారిగానే ఉంటారు ఏకకాలంలో. చూచేవారిగానే ఉంటారు, చూడని వారిగానే ఉంటారు. భోక్తగానే ఉంటారు, అభోక్తగానే ఉంటారు ఏకకాలంలో. అది వాడి సంగతులండి, మనకెందుకు. పట్టేది మాత్రం కాదని విషయం తెలిస్తే చాలు, బయటపడిపోయినట్టే. ఇప్పుడు సాధన విషయంలో దానికి ఎట్లా చెప్పుకోవాలంటే, మనం ఏదో సాధన చేసి పొందాలని కదండి అనుకుంటున్నాం భగవంతుని. భగవంతుడే ఇంకొక ఉపాయం చెప్పారు, సులభమైనటువంటి ఉపాయం. భగవంతుడు నువ్వు పొందడం కాదు, భగవంతుడే నిన్ను పొందాడు అని ఉండు సరిపోతుంది అన్నారు. ఎంత బాగుంది. ఇప్పుడు భగవంతుడు పొందాలంటే నేను సాధనలు చేయాలండి, పట్టేగా ఉన్నాను, సరే పట్టేగా ఉంటే సాధన చేయాలి. భగవంతుడే నన్ను పొందాడు అనేది చెప్తే మీకు ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ మీరు ఏమైపోతారంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు ఫేడ్ అవుట్ అయిపోతారు. అంటే ఉన్నట్లు ఉన్నది అయిపోతారు, ఉండి లేని వారు అయిపోతారు అనమాట. అదే ఉంటుంది. మీరు ఉండి తను ఉంటే ఇద్దరికి ఏకకాలంలో ఉనికి ఉండదు కదా. ఉంటే భగవంతుని ఉనికి ఉందా, లేకపోతే నీ ఉనికి ఉందా? భగవంతుని ఉనికుంటే నీ ఉనికి ఉండదు, నీ ఉనికుంటే భగవంతుడు ఉనికి లేనట్టే కదా లెక్క. నీ ఉనికినే బేస్ చేసుకున్నావు. కానీ నీ ఉనికి అంటే అది భగవంతుని ఉనికే నువ్వు గుర్తిస్తే అప్పుడు భగవంతునిలోనే కదా నువ్వు ఉన్నట్టు లెక్క. కాబట్టి భగవంతుడే ఉన్నట్టు లెక్క వస్తుంది. కాబట్టి నీదా ఉనికి భగవంతుడిదా, భగవంతుడిదా అని గుర్తించారు అనుకోండి, భగవంతుల్లోనే కదా మన అందరం ఉన్నాం. వాడికి విడిగా ఎక్కడున్నాం? నువ్వు భగవంతుని ఎట్లా పొందడం కుదురుతుంది? భగవంతుడే కదా నిన్ను పొంది ఉన్నాడు అనే జ్ఞప్తి మీకుంది కదా. ఇప్పుడు తెలిసింది కదా విషయం. ఆ తెలిసిన విషయాన్ని అంటి పెట్టుకుని ఉంటే విడవకుండా, అంటి పెట్టుకుని ఉండడం సాధన అనుకుందాం. అది సహజ లక్షణంగా మారుకుంటుంది. అదే సిద్ధి. సిద్ధి సాధన రెండు ఉండవు. దాన్ని గురువు చెప్పినటువంటి వాక్యాన్ని విడవకుండా అంటి పెట్టుకుని ఉంటే ఆ ఉండే సమయమునందు సాధన అని పేరు వస్తుంది. ఆ ఉండడం అనేది సహజ లక్షణంగా మారుకుంటుంది, సిద్ధి అవుతుంది. దానికి సిద్ధి అని పేరు. ఈ వైపుకి వచ్చి ఇక్కడ ఒక సందర్భంలో ఒక సమయంలో సాధన అని పేరు. అది దానికదే సిద్ధిగా మారుకుంటుంది, దానికి సిద్ధి అని పేరు. ఉన్నది సిద్ధే. ఒక సందర్భంలో సాధనగా కనిపిస్తుంది, మరొక సందర్భంలో సిద్ధిగా ఉంది. గురుగారు ఏమంటారంటే, దాన్ని ముక్తి పొందాలని నువ్వు చేసే సాధన ముక్తి పొందక కాదు, పొందే ఉన్నావు. ఆ పొందే ఉన్నావు కాబట్టి ముక్తి పొందాలి అనేటువంటి నీకు సంకల్పం ఉదయిస్తుంది. కాబట్టి కొబ్బరికాయ ఉంది కదా, ఆల్రెడీ నీ చేతిలోనే ఉంది, నువ్వు భోజనం చేస్తూ. కానీ మొలక వేసుకుని భూమిలో నాటి ఆ విత్తనాన్ని మొలక వచ్చిన తర్వాత మళ్ళా కాయలు కాసిన తర్వాత కొబ్బరికాయ భుజించడం అనేది ఆల్రెడీ నీ దగ్గర ఉన్నది. దాన్ని భుజిస్తే
అంటే గురువు చెప్పినటువంటి వాక్యాన్ని అంటి పెట్టుకుని విడవకుండా నువ్వు ఉంటే చిత్తే నీవు అనేది స్వానుభవంగా మారుకుంటుంది. వదిలేస్తే మళ్ళీ సాధన చేయాలి, జపమో ధ్యానమో అనుష్ఠానమో ఇంకోటో చేయాలి.